ఈ వారం మన మోస్ట్లీ తెలుగు మూవీ రివ్యూస్ లో భాగంగా మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అయిన ఎన్టీఆర్ గారి దేవరా మూవీ రివ్యూ ఏంటో చూసేద్దాం వచ్చేయండి. అంతకన్నా ముందుగా మీలో ఎంతమంది మన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసేయండి. కొరటాల శివ గారి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన తాజా చిత్రం దేవరా సినిమా ఇండస్ట్రీని ఉలిక్కి పడేలా చేసిందనే చెప్పుకోవాలి. అసలు ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కానీ టీజర్ కానీ అన్ని కూడా ఫ్యాన్స్ తో పాటుగా నార్మల్ ఆడియన్స్ కి సైతం క్రేజీగా అనిపించే విధంగా ఉన్నాయి. అయితే ఈ మూవీలో జాహ్నవి కపూర్ స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఇవాళ గ్రాండ్ గా రిలీజ్ అవ్వడం జరిగింది. సో మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మూవీ స్టోరీ రివ్యూలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి. ఆగండి స్టోరీ మొత్తం చెప్పేసి రివ్యూ స్పాయిలర్ అయితే అస్సలు అవ్వనులేండి. జస్ట్ బిట్స్ అండ్ పీసెస్ చెప్తా అంతే. ఇకపోతే ఈ మూవీలో స్టార్టింగ్ వచ్చేసి ఎన్టీఆర్ గారి ఎంట్రీ సీన్ మాత్రం కేక్ పుట్టిస్తుందనే చెప్పుకోవాలి. ఆడియన్స్ కి మాత్రం ఐ ఫిష్ గా ఉండబోతుంది అనడంలో ఏ మాత్రం సందేహమే లేదు. ప్యూర్ గూస్ బంప్స్ మూమెంట్ అనే చెప్పొచ్చు. అండ్ అలానే ఆయన ఎమోషనల్ డైలాగ్స్ కానీ డైలాగ్ డెలివరీ ఏదైనా సరే హై ఆక్టేన్ యాక్షన్ సినిమా చూసినట్లే అనిపించింది. దేవరలో ఎన్టీఆర్ గారి నటన ఆయన కెరీర్ లోనే బెస్ట్ అని చెప్పొచ్చు. ఆ రేంజ్ యాక్టింగ్ అయితే కనబరిచారు. అండ్ ఇక దేవరా హీరోయిన్ జాన్వీ కపూర్ గురించి ఏమని చెప్పాలి. టాలీవుడ్ లో జాన్వీకి ఈ సినిమానే ఫస్ట్ మూవీ. జాన్వీకి కూడా ఏదో గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా మంచి పాత్రను ఇచ్చారనమాట. దీంతో జాన్వీ హీరోయిన్ గా తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం దొరికినట్లే అయింది. ఆబ్వియస్ గా పక్కాగా చింపేసింది అనమాట తన రోల్ ని. ఆన్ స్క్రీన్ మాత్రం వీళ్ళిద్దరు డ్యూయో చూస్తుంటే కన్నుల పండగ అనిపిస్తుంది. ఇక చుట్టమల్లే సాంగ్ కి ఫ్యాన్స్ ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? వెంటనే మీలో ఎంతమంది ఆ సాంగ్ కి ఫ్యాన్స్ ఉన్నారో ఈ వీడియోని అయితే లైక్ చేసేసేయండి. అయితే ఈ మూవీలో మన డైరెక్టర్ వచ్చేసి బలమైన నైతిక సందేహాన్ని అందించే కథతో ముందుకొచ్చారనే చెప్పుకోవాలి. అయితే ఈ మూవీ హింస కాకుండా శాంతి గురించి మెసేజ్ ఇస్తుంది. రానున్న తరాల మధ్య విభేదాలను నివారించి సామరస్యాన్ని పాటించుకోవాలనేదే దేవర కథ సింపుల్ గా. అయితే ఈ థీమ్ ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా ఇది మార్పు కోసం సామాజిక అవసరాన్ని ప్రతిబింబించే కథ. థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు ఎమోషనల్ డెప్త్ తో నిండిన సెకండ్ హాఫ్ అందరినీ కట్టిపడేస్తుందబ్బా. ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ అనుకుంటే సెకండ్ హాఫ్ మాత్రం కిర్రా కనిపించేస్తుంది. చాలా ఎమోషనల్ గా రిలేటెడ్ గా ప్రతి ఒక్కరిని కంటదడి పెట్టించేలాగా ఉంటుంది. సెకండ్ హాఫ్ కి సగానికి సగం థియేటర్ లో ఉన్న మొత్తం ఆడియన్స్ కూడా కనెక్ట్ అయిపోతారంటే నమ్మండి. ఇక అనిరుద్ధ్ అందించిన మ్యూజిక్ అదిరిపోయిందని దేవరకు అందించిన సౌండ్ ట్రాక్ వచ్చేసి భయంకరమైన ప్లస్ అయింది. దేవరా ఫస్ట్ హాఫ్ కథకు పునాది వేస్తే సెకండ్ హాఫ్ సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయింది. సినిమా మిడిల్ హాఫ్ లో సాగే యాక్షన్ ఎమోషనల్ ట్విస్ట్లు పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ కి రాకు పుట్టిస్తాయి భయ్యా. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అదుర్సంతే. అయితే సైఫ్ అలీ ఖాన్ గారు కూడా బాగానే మెప్పించారు. ఇకపోతే ఓవరాల్ గా మూవీలో మ్యూజిక్ అయితే అదిరిపోయింది. స్టోరీ స్క్రీన్ ప్లే నెరేషన్ మాత్రం కిరాక్ అంతే. ఇకపోతే స్క్రీన్ ప్లే సినిమాటోగ్రఫీ ఇలా ఒక్కటేంటి ప్రతిదీ కూడా సినిమాలో పర్ఫెక్ట్ గా ఉందనే చెప్పుకోవాలి. సో ఇక ఈ సినిమా ద్వారా మన జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ పడినట్లేనా? మీరేమనుకుంటున్నారు? మీలో ఎంతమంది దేవరా మూవీని చూసారో వెంటనే మీ రివ్యూని మాతో షేర్ చేసేయండి.